ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చీర కొనుక్కొచ్చావా శివ? కలర్ కూడా బాగుంది వదినా, నీకు బాగా నప్పుతుంది. ఈ రోజు డ్యూటీకి వెళ్లకుండా షాపింగ్ ఏమైనా వెళ్ళావా వదినా? వచ్చే నెల ఉగాది వచ్చేస్తుందని ముందే తెచ్చిపెట్టుకున్నాను మరి. చూసారా, మనం చీర బాగుందని చూసి చెప్పాం. అన్నయ్య మాత్రం దాన్ని చేతిలోకి తీసుకున్నా సరే చెప్పట్లేదు. శివ తీసుకొచ్చిన చీరని అన్నయ్య చేతుల్లోకి తీసుకున్నాడు అంటే చీర చాలా బాగుందని అర్థం. అమృత, ఏంటి బావా అలా చూస్తున్నావు? ఈ చీర ఎవరిచ్చారు? అమ్మ. అమ్మా? ఏ అమ్మా? అది నేను జైల్లో ఉన్నట్టు నా కొడుక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. నువ్వు కూడా చెప్పొద్దు. ఈ మాట ఎవరితో చెప్పనని అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన ఈ తాంబూలం మీద ఒట్టేసి చెప్పు. అమ్మ అనగానే మీ అమ్మ అనుకున్నారా? మరి ఇంకే అమ్మ ఇస్తుంది శివ నీకు? మిమ్మల్ని కన్న అమ్మ కాదమ్మా శ్రీవల్లి. అమ్మలగన్న అమ్మ అమ్మోరు తల్లి ఇచ్చింది అంటున్నాను. అమ్మ దగ్గరికి వెళ్ళావా శివ? మాట్లాడవేంటి శివ? అమ్మవారి గుడికి వెళ్ళావా ఏంటి అని అన్నయ్య అడుగుతున్నాడు. అవునవును, నా నుదుటిన బొట్టు కూడా ఉంది కదా. ఉందిలే వదినా. గుడికి వెళ్ళానని చెప్తే చాలు వదినా, బొట్లావి చూపించాల్సిన అవసరం లేదు. ఈ చీర అమ్మవారి చీర అని నువ్వు చెప్పగానే ఈ చీరని ఏ తల్లి మొక్కుబడిగా అమ్మవారి దగ్గర పెట్టిందో తెలియదు కానీ మొక్కున్న ఈ చీర నీ దగ్గరికి వచ్చిందంటే అదృష్టం శివ. పుణ్యం చేసుకున్నావు. నిన్ను చేసుకున్నాను కదా బావా, పుణ్యానికి తగ్గ ప్రతిఫలం దక్కింది కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇటివ్వు. బావా, మామిడికాయలు చింతకాయలు తీసుకుని నాగవల్లి దగ్గరికి వెళ్ళావా? ఆ కబుర్లు చెప్పవేంటి? ఏం చెప్తాడు? అది రమ్మనడం, అన్నయ్య వెళ్ళడం, మా అన్నయ్యని మీ అన్నయ్య వాళ్ళు అవమానించడం ఎప్పుడో జరిగిపోయింది. నా అన్నయ్య అనకముందే నువ్వే ఏదేదో ఊహించుకుంటే ఎలా నాగవల్లి? మా అమ్మ జోలికొస్తే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నాను. నానా నువ్వు పద. నేను ఇక్కడ టాపిక్గా నుంచుంటే తానే వచ్చేసి నువ్వు పాపివి అన్నట్టుగా మాట్లాడితే నా కోపం రాదా? అమ్మా మీరు వెళ్ళి పడుకోండి, వీళ్ళతో ఎందుకు గొడవ? వెళ్ళండి. పద నాగవల్లి. ఆ గంగా రేపు వచ్చే వారం సీమంతం చెయ్యాలని ఇంట్లో ప్రచారాలు చేసుకుంటూ ఆలోచించడం కాదు, అసలు ఆ ఇల్లు వాళ్ళకి లేకుండా చేస్తానా కూడా. ఎలా నాన్న?
ఇది రాబోడా నా ప్లాన్. నువ్వు సూపర్ నాన్నోయ్. బావా, ఇప్పుడు మీరు క్లీన్ చేసే ప్రోగ్రాంలు పెట్టుకుంటే నేను ఈరోజు డ్యూటీకి వెళ్ళినట్టే. అలాంటప్పుడు స్నానం చేయక ముందే వచ్చి దీన్ని శుభ్రంగా తుడవచ్చు కదా. ఇలాంటి బళ్ళని కాదు కానీ నీ ఒళ్ళుని తోమలా చెప్పు. మిలమిలా వెండి పళ్ళెం మెరిసేలాగా తోముతాను. నీకు అంత టాలెంట్ ఉంటే అంట్లు తోమాల్సింది. కనీసం అవైనా బాగుంటాయి. హా? ఏమైనా అంటే నాకు ఇంటి పని రాదు అంటావు. ఒంటి పనే బాగా వచ్చని నువ్వే చెప్తున్నావు కదా. చిన్నప్పుడు చెరువులో గేదెలు తోమేదానివి కదా. ఆ, చిన్నప్పుడంటే తెలియకుండా ఎన్నో చేస్తాం. కానీ నేను మాత్రం పెద్దయ్యాక తెలిసి తప్పు చేశాను. ఏంటది? నిన్ను పెళ్లి చేసుకోవడం. ఆ, ఎదిగో ఇలా అంటే నేను ఉడుక్కుంటాను చెప్తున్నాను. సర్లే గాని శ్రీవల్లిని కుముదవల్లిని పిలు, స్కూల్ దగ్గర దిగబెడతాను. అలా అయితే నేను హాఫ్ డే లీవ్ పెట్టాలి. ఎందుకు? వాళ్ళు ఎక్కడ రెడీ అయ్యారు, ఇంకా హడావిడి పడుతూనే ఉన్నారు. ముందు నన్ను ఆ స్టేషన్లో దిగబెట్టు. పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా వస్తారేమో. లేదు బావా, నాకు టైం అవుతుంది. సరే పద, దిగబెడతాను. ఎరా అయ్యా, అమ్మాయి గారిని తీసుకుని ఇప్పుడే గంగ వెళ్ళిపోయాడయ్యా. సరే, మేము వస్తున్నాం, మనోళ్ళని కూడా వచ్చామని చెప్పు. అలాగేనయ్యా. అప్పుడా నీ చెల్లెల్ని డ్యూటీకి తీసుకెళ్తున్నాడంట. డ్రైవర్ గంగానా? అందరికీ సేవ చేసి సర్పంచ్ అయ్యాళ్లే. పెళ్ళానికి కూడా ప్రెసిడెంట్ లాగా బతకాలి నాన్న. బయటికి వెళ్ళిపోయినాడు తిరిగింటికి వచ్చే లోపల అందరూ రోడ్డును పడ్డారనేసి గుండెలు బాధేసుకుంటాడేమో. అలాంటి రసవత్తరమైన సన్నివేశం చూడాలనేసి నాకు చాలా ఆశగా ఉంది నాన్న. వెళ్దాం పద నాన్న. అట్టాగే అబ్బోడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.